ఇచ్చి వాడేస్తా. నేను కూడా కొట్టుకుంటా. దా, నాకు మంచి స్ట్రీట్ ఫుడ్ కావాలి. దా, ఫస్ట్ మనం స్టెప్ వేద్దాం. రెడీయా? ఏం స్టెప్ రా ఇది? బియాండ్ బజ్జీ. బియాండ్ బజ్జీయా? సరే, ఇప్పుడు బియాండ్ బజ్జీకి ఎందుకు వచ్చని చెప్పు. సో మనం బజ్జీలు చేసి కూడా చాలా రోజులు అయింది. బజ్జీలు ఎక్స్ప్లోర్ చేయగా చాలా రోజులు అయింది. సో కాన్సెప్ట్ ఏంటంటే బజ్జీలు చేస్తారు కానీ శనగపిండి ఉండదు. అరే, మైసూర్ బండలో మైసూర్ ఉంటుందా? నిన్ను ఒంగోబెట్టి కొట్టాలా, నుంచోబెట్టి కొట్టాలా, పరిగెత్తించి కొట్టాలా, నువ్వే డిసైడ్ చేసుకో. శనగపిండి లేకుండా బజ్జీలు ఏంద్రా? మనం రీసెర్చ్ చేసి వస్తాం కదా, ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఏదైనా మనం రీసెర్చ్ చేసి ఫెయిల్ అయ్యామా? ఇప్పుడు అంటే ఏంటి, ఎగ్ బజ్జీ ఎగ్ లేకుండా వేస్తాడా? నీకు తెలుసా, నీకు ఐస్ క్రీమ్ కూడా ఆయిల్ వేసి తినిపిస్తా. సరే, మనం లోపలికి వెళ్ళిపోతాం. అది ఫస్ట్ నువ్వు ఐస్ క్రీమ్ గురించి ఏంటి, ఐస్ క్రీమ్ ఏం చేస్తావు? ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకొని దాన్ని ఆయిల్ వేస్తే డీప్ ఫ్రై అవుతుంది. అది తీసుకొచ్చి మనకి తింటే ఫ్రైడ్ ఐస్ క్రీమ్. నేను తినని ఇది. చూసిన తర్వాత తింటావా తినవా నీ ఇష్టం. ఫస్ట్ ఎక్కడికి వచ్చాను చెప్పు అందరికి. కుక్కట్పల్లి, ఫోరం పక్కలేను, ఆపోజిట్ టు ఐకాన్ హాస్పిటల్స్, బియాండ్ బజ్జీ, ఫిల్లింగ్ ఎక్స్ప్లోజన్. సో గైస్, లోపలికి వచ్చాం కదా. హీస్ రంజిత్ ఫ్రమ్ బియాండ్ బజ్జీ. సో అసలు ఈయన అడిగి తెలుసుకుందాం, అంటే బియాండ్ బజ్జీ ఎందుకు స్టార్ట్ అయింది, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్. అంటే బజ్జీ అనేది చాలా నేటివ్ ఫుడ్ అనమాట మన తెలుగు స్టేట్స్ పీపుల్కి. ఏ గలీలోకి వెళ్ళినా ఒక బజ్జీ బండి దొరుకుతుంటుంది. బట్ అదే కాన్సెప్ట్ని ఇట్లా ఫుడ్ జాయింట్లోకి, ఇలా ఫింగర్ ఫుడ్ జాయింట్లోకి తీసుకురావడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, అండ్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ టు అవర్ సబ్స్క్రైబర్స్? బేసికలీ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్లో ఇప్పుడు బజ్జీస్ ఏదైతుందో చాలా అన్హైజీనిక్ ప్రిపరేషన్ ఉంటుంది కంప్లీట్లీ. అంటే ఏ బ్యాటర్ ఏ బ్రాండ్ వాడతారు ఏంటనేది మనకు అసలు ఏం తెలియదు. అండ్ అందరూ అనుకుంటారు ఏమో మిర్చియే కదా తినేద్దాం అని చెప్పి, బట్ మిర్చీస్ లోపల కూడా చాలా ఉంటుంది అనమాట. బట్ మనం ఏంటంటే ఇదంతా కూడా ఒక హైజీనిక్ ప్రాసెస్లోకి తీసుకొచ్చాం అనమాట. బజ్జీ అనేది మన ట్రెడిషనల్ స్నాక్ కదా, వై నాట్ దిస్, దీని ఎందుకు మనం ఇంకా బెటర్గా రీడిఫైన్ చేసి ఒక ఇన్నోవేటివ్ ఇంట్రడ్యూస్ చేయకూడదు అనే కాన్సెప్ట్లో బజ్జీని చూస్ చేసుకున్నాం. దాని మీద ఒక 8 months R&D చేసి ఉంటాం ఈజీలీ, ఒక మంచి ఎక్స్పర్ట్స్ ని పెట్టుకునేసేసి. దాంతో ఇప్పుడు బేసిన్ అనేది లేకుండా తయారు చేస్తాం బజ్జీస్ మేము. బేస్ అనేది లేదు, శనగపిండి అనేది బజ్జీ అంటేనే శనగపిండితోని. ఇప్పుడు శనగపిండి లేకుండా మీరు బజ్జీ వేస్తారు. బజ్జీ అని కాబట్టి ఇంకేమైనా పేరు పెట్టచ్చు కదా, ఎందుకు బజ్జీ అనే పెట్టారు? సేమ్ ప్రాసెస్ అంతా సేమే, బట్ ఓన్లీ శనగపిండి అనేది మాత్రం లేదు. శనగపిండి లేకుండా వాట్ ఇస్ దట్ సీక్రెట్ అని చెప్పొద్దు. ఏం మిక్స్ చేస్తారు అంటే మేము ఫైనెస్ట్ బ్రాండ్స్ నుంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాము. చెప్పాలంటే జనరిక్ ప్రొడక్ట్స్ తోనే తయారు చేస్తాం బ్యాటర్ అనేది, బట్ ఆ ప్రాసెస్ అనేది ఏదో చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము ఒక 18 ఇంగ్రీడియంట్స్ వాడతాం మేము దీంట్లో. 18 ఇంగ్రీడియంట్స్ దాంతో బ్యాటర్ తయారు చేస్తాము. రైస్ లో కార్న్ఫ్లోర్, మిల్క్ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, ఇంకా చిల్లీ పౌడర్, ఇట్లాంటి బేసిక్ థింగ్స్. కొన్నిట్లో ఆరిగానో యూజ్ చేస్తాము, లైక్ మనం పిజ్జాస్ లో వాడతాం బేసిక్ గా, చూసే ఉంటారు. సో అలాంటి ప్రోడక్ట్సే వాడతాం అనమాట. బట్ దీనివల్ల ఏంటంటే ఒక ప్రాపర్గా అంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండే ప్రాసెస్ మేము తయారు చేస్తాం. ఒక బజ్జీని ఫ్రై చేస్తే ఆయిల్ అనేది మీ ఫింగర్ టిప్స్ కదా, అది మీరు తిన్నప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అనేసి. ఇంకోటి ఒక డౌట్, మీరు బ్యాటర్ మిక్స్ చేసి ఆయిల్లో వేస్తే శనగపిండి ఉంటేనేమో విడిపోదు, అసలు విడిపోకుండా ఉంటుందా? అదే ఆ ప్రాసెస్ మాది, ఆ ప్రాసెస్ సీక్రెట్ ఏంటనేది. సో ఎలా ఇప్పుడు ఒకసారి మిర్చి కూడా చూపిమండి. ప్రైస్ రేంజ్ ఏంటి, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు, ఎంత హైయెస్ట్ వరకు వెళ్తుంది? మావి ప్రైసింగ్ రేంజ్ వచ్చేటప్పటికి మా బియాండ్ బజ్జీ అవుట్లెట్స్ లో మాత్రము 60 రూపీస్ నుంచి 145 ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ అంతే. డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ మనకి ప్రైసింగ్ మారుతుంది అనమాట. సో మేము వాడే మిర్చిస్ కూడా లిటర్లీ 2 ఫింగర్ సైజ్ ఉంటుంది. ఏది ఇక్కడ మన హైదరాబాద్ దొరుకుతాయా? దొరకవండి, ఇదంతా బయట నుంచి తెప్పిస్తాం అనమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాయి. ఘాటు కూడా మీరు చూడొచ్చు ఎంత ఉంటుంది అనేసి.
అండ్ చిల్లీస్లో కూడా గ్రీన్ చిల్లీస్ చాలా మంచిది హెల్త్కి. రెడ్ చిల్లీ మంచిది కాదు, విటమిన్ సి ఉంటుంది అనమాట. యా, డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి వస్తుందండి ఇది. మేము కొన్ని సెలెక్టెడ్ ఫార్మర్స్ దగ్గర నుంచి తెప్పిస్తాం అనమాట. దీన్ని కట్ చేసి రెండుగా చేస్తారా? లేదు, సింగిల్ ఒక్క మిర్చి ఒక బజ్జీ. యా, సో లోపల స్టఫింగ్ అంతా వస్తుంది. మా ఓన్ రెసిపీతోనే మేము లోపల సీడ్స్ తీసేస్తాం. సీడ్స్ తీసేసి నీట్ గా ఫైన్ ట్యూన్ చేస్తాం. అసలు మిర్చి అని ఫస్ట్ నీట్ గా మా వాటర్ ప్యూరిఫైర్స్ అని ప్యూరిఫై అయిన వాటర్ తోని నీట్ గా క్లీన్ చేసి దీన్ని డీసీడ్ చేసేసి అప్పుడు స్టఫింగ్స్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అంతా మా సెంట్రల్ కిచెన్ లో రెడీ అవుతుంది ప్రోడక్ట్. స్టోర్స్ కి వస్తుంది, స్టోర్స్ లో ఫస్ట్ టైం ఫ్రై అవుతుంది అనమాట. సో బియాండ్ బజ్జీ తినాలంటే ఎక్కడ ఉంటుంది హైదరాబాద్ లో? మనకి ఇప్పుడు కుకట్పల్లిలో ఉంది మా ఓల్డెస్ట్ స్టోర్. యా, ఫోరం మాల్ పక్కన. యా, ఫోరం మాల్ పక్కన ఈ స్టోర్. నెక్స్ట్ గచ్చిబౌలి ఉంది, మణికొండ ఉంది, ఈవెన్ అమీర్పేట్ ఉంది. ఇంకా అప్కమింగ్ అయితే ఇంకా 3-4 అవుట్లెట్స్ ఉన్నాయి. డీడీ కాలనీలో ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ విజయవాడలో కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ విజయవాడ. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఉందా, లేకపోతే మీరే స్టోర్స్ ఓపెన్? యా, ఇప్పుడు ఇస్తామండి ఫ్రాంచైజీస్. మళ్ళీ మనము ఈజీలీ 5.5 lakh to 7 lakhs సెటప్ చేయించేస్తాం కంప్లీట్. ఎవ్రీథింగ్. యా, మొత్తం మనమే చేయించేస్తాం. సో ఏమేమి వస్తే ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకుంటే? ఎవ్రీథింగ్ అండి, ఎక్విప్మెంట్ నుంచి ఫ్రాంచైజీ ఫీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఈ ఇంటీరియర్ సెటప్ కానివ్వండి, ఫర్నిచర్ అన్నీ ఇంకా వాళ్ళు వచ్చి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంతవరకు కంప్లీట్లీ సెటప్ అయిపోతుంది ఆ ప్రైసింగ్ లో. సో ఒకసారి మనం ప్రొడక్ట్స్ ఏమేమి చూద్దాం మేము. యా, సో ఆనియన్ బజ్జీ, ఆలూ బజ్జీ, పన్నీర్ బజ్జీ, చీజ్ బజ్జీ, ఇది వెజ్ లో. నాన్ వెజ్ లో వచ్చేసి చీజ్ చికెన్ బజ్జీ, స్పెషల్ చికెన్ బజ్జీ, గార్లిక్ చికెన్ బజ్జీ, చికెన్ కీమా బజ్జీ. సో దీస్ ఆర్ దేర్ అండ్ చిల్లీ స్ట్రిప్స్ కూడా మా స్పెషాలిటీ. అండ్ ఆనియన్ మీ సిగ్నేచర్ ఐటమ్. యా, సిగ్నేచర్ ఐటమ్స్. నైస్. చికెన్ వింగ్స్ కూడా మీరు? చికెన్ వింగ్స్ ఒకటి. ఓకే ఓకే. అండ్ దెన్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ లైక్ ఐ సెడ్. ఓకే. యా, ఇవన్నీ మస్ట్ ట్రై అనమాట. అన్ని కూడా బాగుంటాయి, ఇవి మస్ట్ ట్రై. నెక్స్ట్ మేము వేఫల్స్ పాన్ కేక్స్ కూడా డిఫరెంట్ గా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ది బెస్ట్ లో. అవి కూడా మార్కెట్ లో కన్నా తక్కువ రేట్ లోనే ఉంటాయి. ఇట్ ద సేమ్ టైం అవి కూడా చెఫ్ ఫ్రీ మోడల్ లోనే వస్తాయి. సో మీరు ఏది చేసినా అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు కదా? పోస్ట్ చేస్తాం. సో బియాండ్ బజ్జీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, వీళ్ళని ఫాలో అవ్వండి. సో వీళ్ళు ఏది కొత్తగా యాడ్ చేస్తున్నా మీకు తెలుస్తుంది. అండ్ కింద నేను కంప్లీట్ గా కాంటాక్ట్ ఆప్షన్స్ ఇస్తాను. పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ టు ఫ్రాంచైజీ ఆప్షన్స్ ఆర్ ఫ్రాంచైజీ మోడల్ ఆఫ్ బియాండ్ బజ్జీ, దానికి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దాంతో ఫుడ్ మాంగ్స్కి ఏం సంబంధం లేదు. ఇట్స్ జస్ట్ ఆన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ బియాండ్ బజ్జీ యాజ్ ది ఫ్రాంచైజీ. ఇంకోటి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తున్నాను, beyondbudgie@gmail.com. వెరీ ఈజీ. అక్కడికి వెళ్తే ఇంకా సరిపోతుంది. యూ కెన్ సెండ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ రంజిత్ విల్ రెస్పాండ్ టు ఇట్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం అసలు బజ్జీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏంటి అన్ని కంప్లీట్గా వేడివేడిగా ఫ్రైయర్లో చేసినవి చూస్తూ తిందాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఫైనలీ బియాండ్ బజ్జీలో వెరైటీస్ ఏమున్నాయి చూసాం కదా. ఇప్పుడు అవే వెరైటీస్ మనం టేబుల్ ముందు పెట్టుకొని తినడానికి కూర్చున్నాము. ఎంతమంది చూసాము, ఇప్పుడు వింటున్నాము, ఇప్పుడు తింటున్నాము. మీరు చూస్తుండండి. చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫుడ్ మాంగ్స్ ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇది ఆనియన్ మిర్చి బజ్జీ. బేసిక్గా మిర్చి బజ్జీ ఇస్ కామన్. ఇదేమో చికెన్ కీమా బజ్జీ. సో ఇదేమో చిల్లీ స్ట్రిప్స్. సో ఫస్ట్ చిల్లీ స్ట్రిప్స్ స్టార్ట్ చేద్దాం. సీరియస్లీ? యా. మంచి ఫ్లేవర్ఫుల్ ఉంది కదా, పైన చాలా క్రిస్పీగా ఉంది ఆ బ్రెడ్ క్రమ్స్ వల్ల. చిల్లీ అని డైరెక్ట్ పచ్చిమిరకాయ. అవునా? చికెన్ కాదు, చిల్లీ. డైరెక్ట్ పచ్చిమిర్చిని లోపల గింజలు తీసేసి డైరెక్ట్ సో చిపోట్లతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చిపోట్లే కొంచెం మనకి ట్యాంగీగా ఉంటుంది. నేను చిపోట్లో ట్రై చేసా, ఈజీగా వెళ్ళిపోతుంది కదా. మంచి బియర్ కానీ విస్కీ కానీ అలాంటివి ఉన్నప్పుడు, అంటే మనకు అలవాట్లేదు కాబట్టి మనకి అలవాటు ఉన్న వాళ్ళకి దిస్ వన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఏంటి ఇన్నిసార్లు చేయతో అలవాట్లేదు అని చెప్తుంది, నిజంగానే అలవాట్లేదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇది చిపోట్ల సాస్ 25,000. ఏది 1000 ఐలాండ్ ఏది ఇది. సో వీళ్ళ దగ్గర చీజ్ జాలపీనో కూడా ఉంది. చీజ్ జాలపీనో కూడా 20. సో బేసిక్గా ఈ చిల్లీ స్ట్రిప్స్ దగ్గర ఒక 15 to 20 స్ట్రిప్స్ వచ్చినాయి. 80 రూపీస్కి వచ్చేసినాయి. బాగా క్రిస్పీగా ఉంది, అసలు ఆయిల్ తెలియట్లేదు. అదే నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఆనియనా కీమానా? ఆనియన్. చలో. సో ఆనియన్ బాల్గా మనకి మసాలా మిర్చి బజ్జీ స్ట్రీట్లో దొరుకుతుంది కదా, అలా కాకుండా వీళ్ళు ఆనియన్ స్టఫింగ్ని డైరెక్ట్గా అట్లా మిర్చిలో పెట్టించారనమాట.
బా పల్లీలు మంచి లోపల పల్లీలు వేశారు, ఆనియన్ ఇంకా పల్లి మిక్సరు. అండ్ ఆ ఆనియన్స్ కొంచెం రా ఉండడం వల్ల ఆ జ్యూసీనెస్ ఇంకా బాగా తెలుస్తుంది. మంచి ప్యాక్డ్ విత్ ఫ్లేవర్స్. ఆ పైన బ్రెడ్ క్రమ్స్ చేసిన కోటింగ్ మాత్రం నిజంగా మీరు ఇక్కడ తింటుంటే పక్కవాడికి ఆ క్రిస్పీనెస్ సౌండ్ వినిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. వెరీ ఫ్రెష్ అండ్ జ్యూసీ, చాలా ఫ్రెష్గా ఉంది ఆనియన్ స్టఫింగ్. బేసిక్గా బర్గర్ పిజ్జా ఇట్లా తిని కొంచెం బోర్ కొత్తే మన అథెంటిక్ మిర్చి బజ్జీ ఇలా తింటాం, కొత్త అనుభూతిని ఇస్తుంది. నెక్స్ట్ కీమా బజ్జీ అటాక్. సో కీమా బజ్జీ ఫస్ట్ ఇదేం వేసుకోకుండా, లెమన్ వేసుకోకుండా ఓన్లీ చికెన్ దీనికి మిక్సింగ్ ఏం లేదు. ఏం లేదు. అబ్బా ఇది ద బెస్ట్ బజ్జీ, కంపల్సరీ యూ హ్యావ్ టు టేస్ట్. వా, అసలు ఈ మిర్చి బజ్జీని ఇట్లా ఎప్పుడు తింటామని అనుకోలేదు. సో మంచి ఇట్లా వేడి మిర్చి బజ్జీ తింటూ బజ్జీతోనా చికెన్ స్పెషల్ చికెన్ బజ్జీ. ఇందాక మనం కీమా తిన్నాం కదా, సో బేసిక్గా కీమా స్టఫింగ్ పైన ఉంది, ఇదేమో లోపలే స్టఫ్ చేసి ఉంటుంది మిర్చిలో. అవునా? సరే కట్ చేసే ముందు ఒకసారి బయట చేద్దాం. సరే. ఇది కంప్లీట్గా మిన్స్డ్ చికెన్ ఇది. వావ్. ఇంకా ఇది కంప్లీట్గా స్ట్రెడెడ్ చికెన్. ఇది స్ట్రెడెడ్ అంటే లేయర్స్గా తీసి కట్ చేసి ఒక గ్రేవీ కర్రీ లాగా చేసింది అనమాట. అది కరెక్ట్గా చెప్పింది. సో రెండు చికెన్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకటేమో కీమా లాగా, ఒకటి ఇలా స్ట్రెడెడ్ చికెన్ లాగా లోపల స్టఫింగ్ చేసుకొని. సాసెస్ కూడా బాగుంది. బాగుంది. ఆ చికెన్ కూడా బాగా స్మూత్గా ఉంది, చాలా మైల్డ్ ఫ్లేవర్, మంచి జ్యూసీ ఉంది, చాలా జ్యూసీ ఉంది. ఇట్స్ నాట్ హార్డ్ ఆన్ యువర్ టంగ్. సో నెక్స్ట్ ఏంటది? ద మోస్ట్ అవైటెడ్ చీజ్ మిర్చి బజ్జీ. మిర్చి ఫిల్డ్ విత్ చీజ్. చీజ్ దా, ఇది కూడా బయట చేద్దాం. కట్ ఓపెన్ చేయడం కన్నా బయట చేద్దాం. కాలుతుంది, చూసుకో. అవునా? ఇలా మంచి ఇంజెక్ట్ చేశారనమాట చీజ్ని దీని లోపల. అండ్ బై ద వే చీజ్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళు అమూల్ బ్రాండ్ చీజ్ మాత్రమే వాడతారని చెప్పి రంజిత్ చెప్పారు. అవునా? యా. అండ్ నా టేస్ట్ కూడా తెలుస్తుంది, ద చీజ్ క్వాలిటీ ఆఫ్ ద చీజ్. ఓ, ఇట్ రియల్లీ మెల్ట్స్ ఇన్ యువర్ మౌత్. అండ్ దీంట్లో కార్న్ కూడా ఉంది. కార్న్ ఉంది. వెజిటేబుల్ లవర్స్కి, పిల్లలకి దిస్ వన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. చీజ్ అంటే పిల్లలు ఇట్లా పడి చీజ్ అంటారు కదా. వావ్. ఇంకోటి నువ్వు గమనించావా, ఇప్పుడు మనం ఒక 3 అన్ని కలిపి ఒక 4 మిర్చి బజ్జీలు తిన్నాం. అసలు ఆయిల్ ఎక్కడ తిన్నట్టు ఫీల్ ఉండలేదు, గొంతులో కూడా నీకు అనిపించట్లేదు. నార్మల్గా అయితే అట్లా తినలేదు. అవును, కరెక్టే. 4 మిర్చి బజ్జీ తినగానే మనకి ఏదో కడుపు హెవీ అయిపోయినట్టు, లేకపోతే గొంతులో ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఐ గెస్ బికాస్ ఆఫ్ ఆ శనగపిండి లేకపోవడం వల్ల, దీని లోపల ఉన్న గింజలు లేకపోవడం వల్ల, కాన్సెప్ట్ అదే కదా, కంప్లీట్గా సాసెస్ కరెక్ట్ సాస్ పడి. సో ఎప్పుడు ఫోరంకి వచ్చినా కప్పది కాకలేస్తుంది, వచ్చేయండి. ఫోరం పక్క లేనని ఉంటుంది. అడ్రస్ లింక్ డిస్క్రిప్షన్లో పెడదాం, కంపల్సరీ పెడదాం. అండ్ స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నారు ఆల్రెడీ. మీరు వీడియో ముందు చూస్తుంటే రంజిత్ గారు 3 to 4 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు కదా. ఎనీవేర్ ఆ బ్రాంచెస్ దగ్గర స్విగ్గీ జొమాటోలో అవైలబుల్గా ఉంటారు కాబట్టి యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్. అండ్ ఫ్రాంచైజీ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎనీవర్ ఇంట్రెస్టెడ్, కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, జస్ట్ కాల్ దెమ్ అండ్ గెట్ ద డీటెయిల్స్. ఇంకోటి వీళ్ళు వెజ్ సపరేట్ కుకింగ్, నాన్ వెజ్ సపరేట్ కుకింగ్ మిక్స్ చేయట్లేదు. 2 డిఫరెంట్ ఫ్రైస్ ఉన్నాయి, 2 డిఫరెంట్ కాంబినేషన్స్లో. దీని తర్వాత ఇంకా మనకి ఆనియన్ రింగ్స్, ఇంకా ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రాబోతున్నాయి. కీప్ వాచింగ్ గైస్. ఆనియన్ రింగ్స్ నువ్వు తినరా? చికెన్ స్ట్రిప్స్ తింటా. ఎక్కువ వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చికెన్ వచ్చింది, నాకు మళ్ళీ చికెన్ తెప్పి. చికెన్ స్ట్రిప్స్ ఇక్కడ సిగ్నేచర్ తెప్పిరట్లా. అవును, నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా, లేదు మళ్ళీ తింటా. ఏముంది తీసుకో. అప్పుడు వచ్చిన చికెన్ స్ట్రిప్స్ అని అడిగితే నీకు ఆనియన్ రింగ్సే ఇస్తారు, కానీ చికెన్ స్ట్రిప్స్ ఇక్కడ. ఉల్లిపాయ తింటున్నంత ఫీల్తో తింటున్నా. ఒకటిగా కొడుకు. యా, మనం ఒక వీడియో చేసాం ఆనియన్ రింగ్స్ బకాసరా ఒక 2 years బ్యాక్. దాంట్లో తిన్నాం, కానీ అంత క్రిస్పీగా లేవు. చాలా బాగున్నాయి ఇవి కదా. పర్ఫెక్ట్. పైన కొంచెం ఆ పెరి పెరి మసాలా వేశారు, ఇంకా కొంచెం స్పైసీగా ఉన్నాయి కదా. మంచి ఫ్లేవర్ ఉంది, చాలా మంచి ఫ్లేవర్ ఉంది. ఇవరా చికెన్ స్ట్రిప్స్ ఫేమస్ ఇక్కడ, బాగా స్పెషల్, వన్ ఆఫ్ ద సిగ్నేచర్ ఐటమ్స్. 3 చికెన్ స్ట్రిప్స్ 210 అయినా, బట్ వెరీ క్వాలిటీ. అవునా? KFC స్టైల్ చికెన్ అనమాట కంప్లీట్గా. బాబా.
ఇది క్వాంటిటీ కాదు, టేస్ట్ చూసుకోవాలి ఎలాంటి టేస్ట్ వస్తున్నాయి. అల్టిమేట్ టెండర్, అల్టిమేట్ జ్యూసీ, పైన బరబ్బర్ క్రిస్పీ ఉంది. సో ఇప్పుడు తిన్న వాటిలో ఇది స్టార్ ఆలు బోండా కాదు, క్యాబేజ్ బోండా. క్యాబేజ్ బోండా ఈ నల్లదంతా డాంబర్. ఎగ్ బోండరా, ఈ సైజ్ ఎగ్ బోండా ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఈ సైజ్ ఎగ్ బోండా ఇస్తున్నారు. ఏంటి ఇది? ఏం గుడ్డు? డైనోసార్ గుడ్డ కాదు, ఈ పైనంతా చీమగుడ్డ. ఈ పైనంతా బ్యాటర్, లోపల ఎగ్. ఇది ఎలాగ చేస్తా? ఐస్ క్రీమ్ అని చెప్తున్నాం కదా, దిస్ ఈస్ ద వన్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్. ఫ్రైడ్ ఐస్ క్రీమ్, ద బెస్ట్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఇన్ ద సిటీ అని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్లోనే ద బెస్ట్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ఇదిగో ఇట్లా ఐస్ క్రీమ్ స్టఫ్ చేసి పైనంతా స్వీట్ బ్యాటర్, ఆల్మోస్ట్ బ్రెడ్ లాగా ఉంటుంది. ఓకే, ఆ చుట్టూ ఏమో మన ప్లమ్ కేక్ ఉంటుంది కదా, అలా ఉంది. లోపల కంప్లీట్గా ఐస్ క్రీమ్ స్టఫ్ చేస్తుంది. వావ్, ఎక్సలెంట్ ఉందిరా కదా. ఆ పైన ఏమో టెక్స్చర్ క్రిస్పీ టెక్స్చర్, లోపల ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేటప్పటికి చల్లగా ఉంది. ఆ పైన వేసిన చాక్లెట్ సిరప్ మాటలు చెప్పలేము. ఇది యూ నీడ్ టు కమ్ హియర్ అండ్ టేస్ట్. దీనికోసమన్నా బియాండ్ బజ్జీకి రావచ్చు. కంపల్సరీ ఫోరం మాల్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వద్దాం. ఇంకోటి ఐస్ క్రీమ్ కూడా ఎంత గట్టిగా ఉన్నాడు, ఇదిగో కట్టవట్లేదు అసలు. అండ్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి వెనిలా, ఒకటి మ్యాంగో. గెస్ ద ప్రైస్. ఈ సైజ్ బాల్ గెస్ ద ప్రైస్ ఓన్లీ 145 రూపీస్. అవునా? అదే మ్యాంగో ఫ్లేవర్ అయితే 150 రూపీస్ అంతే. ప్రైస్ కలిసి ఒకరికొకటి ఫుల్ అయిపోద్దాం మంచిగా కదా. అండ్ వెనిలా ఐటమ్ వల్ల ఇంకా బాగా స్వీట్ సైడ్ లేకపోయినా సరే, అంటే బేసిక్గా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో. అవును, ఆ క్రిస్ప్ చేయడం వల్ల కొంచెం టెక్స్చర్ డిఫరెంట్గా ఉంది, లోపల ఐస్ క్రీమ్ చల్లగా ఉంది, పైన ప్లమ్ కేక్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ మేడ్ టు పర్ఫెక్షన్. బాగుంది. సో నువ్వు చెప్పినట్టు ఓన్లీ డిన్నర్ కోసం రావచ్చు. ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ దొరకదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ ఇంత బాగా దొరకటం. సో ఇంకా ఓవరాల్ ఒకసారి ఐటమ్స్ మనం కూర్చొని లెట్స్ డిస్కస్. ఓకే, ఐస్ క్రీమ్ ఇంత గట్టిగా ఉందంటే ఎంత డిగ్రీస్లో పెట్టుంటారు వీళ్ళు? -10 -18లో పెట్టుంటారు. -18 కదా, ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా గట్టిగా ఉంది. సో యా, ఆనియన్ మసాలా బజ్జీ 9. నెక్స్ట్ కీమా బజ్జీ 15. చీజ్ బజ్జీ 25. స్పెషల్ చికెన్ బజ్జీ 35 అవుట్ ఆఫ్ 10. ఓ, స్పెషల్ చికెన్ బజ్జీ అసలు చాలా బాగుంది. అసలు ఆనియన్ రింగ్స్ 9. అండ్ ఇంకేం తిన్నాం మనం? చికెన్ వింగ్స్ 10 అవుట్ ఆఫ్ 10. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ 100 out of 10. Never miss this ball of happiness. You'll really fell in love with this. నేను వీడియో కూడా తీసుకొని తింటూనే ఉన్నా తర్వాత అసలు వాడు పట్టించుకోవట్లేదు. ఐస్ క్రీమ్ అంటే పిచ్చి, ఇట్లా ఇంకా వాడికి ఫ్రై చేస్తే అసలు ఇంకా పిచ్చి. సో ఇదే పిచ్చి మీకు కూడా ఉంటే కమ్ హియర్ టు టేస్ట్ మన నేటివ్, మన అథెంటిక్ మిర్చి బజ్జీ ఇన్ ఫ్యూజన్. అంటే స్ట్రీట్ సైడ్ ఒకవేళ హైజీనిక్గా దొరకట్లేదు అంటే బియాండ్ బజ్జీ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ టు కమ్. దే హ్యావ్ అరౌండ్ 4 to 5 outlets. కింద కంప్లీట్గా వాటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కూడా కింద ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ కాల్ ద నెంబర్. అండ్ ఫ్రాంచైజీ కూడా తెలిసి ఐ గెస్ ఎక్కువ ఏం లేదు. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. సో ఫాలో అస్ ఆన్ ఫుడ్ మాంగ్స్ Instagram ఫర్ మోర్ కంటెంట్ ఆన్ రీల్స్ అండ్ షార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్. Please like the video.